నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ ఎడిటింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ ఎడిటింగ్ కోర్స్లో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ఫిలింలో మళ్ళీ ఎడిటింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఆ ఎడిటింగ్ని ఎట్లా వాడుకున్నారు, ఆ ప్రాసెస్ నుంచి హౌ టెక్నికల్లీ ఎడిటింగ్ డెవలప్డ్, ఆ తర్వాత డెవలప్ అయిన ఎడిటింగ్లో ఏమేమి ఇన్పుట్స్ యాడ్ అవుతూ వెళ్ళాయి, దాంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్లో ఏమేమి చేస్తూ వచ్చారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాం. ఇవాళ ఈ మాడ్యూల్లో ఎడిటింగ్ హౌ చేంజ్డ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే హిస్టరీ ఆఫ్ ఎడిటింగ్లో మనం బేసిక్ ఫిలిం మేకింగ్ స్టైల్లో మాట్లాడుకున్న దాని నుంచి జస్ట్ ఎడిటింగ్కి సంబంధించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు ఫోటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీ అంటే కెనెటిక్స్ అంటాం, అంటే మూమెంట్. ఆ మూమెంట్ని స్టిల్కి యాడ్ చేయడమే సినిమాటోగ్రఫీ. స్టిల్ ఫోటోగ్రఫీకి మూమెంట్స్ యాడ్ చేయడాన్ని మనం కెనెటిక్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కెనెమాటోగ్రఫీ అదే సినిమాటోగ్రఫీగా మారింది. సో సినిమాటోగ్రఫీ ఎప్పుడైతే మూమెంట్ని చూపించడమే ఇంపార్టెంట్ అనే స్టేజ్ నుంచి ఆ మూమెంట్ని నేను అనుకున్నట్టుగా చూపించడం, నేను ప్రేక్షకుడు ఎలా చూడాలని భావిస్తున్నానో అలా చూపించడం, వాడు ఏం ఫీల్ అవ్వాలని నేను అనుకుంటున్నానో అలా ఫీల్ అయ్యేటట్టుగా దాన్ని సెట్ చేయడం అనే స్టేజ్ దాకా డెవలప్ చేస్తూ వెళ్ళారు. మనకి బేసిక్గా జస్ట్ ఒక కెమెరా పెట్టేసి షూట్ చేయడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రాసెస్లో లూమియర్ బ్రదర్స్ వాళ్ళ ఫస్ట్ ఫిలిమ్స్ రైట్ ఫ్రమ్ ది అరైవల్ ఆఫ్ ది ట్రైన్ ఎట్ కోటా, తర్వాత వర్కర్స్ లీవింగ్ ది ఫ్యాక్టరీ, ద డాక్ యార్డ్, ద బేబీస్ టీ టైమ్, తర్వాత ఇంకొక 3 చిన్నవి ఉన్నాయి, వాటికి పేర్లు మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ ద ఫస్ట్ కామెడీ, ఒక వ్యక్తి పైపుతో నీళ్లు పోస్తూ ఉంటాడు, ఇంకొక వ్యక్తి వచ్చి ఆ పైపుని తొక్కుతాడు, నీళ్ళు రాకపోయేసరికి ఇలా చూస్తాడు, కాలు తీసేసరికి మొహం మీద నీళ్లు పడేసరికి ఇలా చూసి ఏమైందిరా అని చూస్తే అది తొక్కున్నవాడు అతన్ని పట్టుకొని వచ్చి కెమెరా ముందర 2 సార్లు ఇట్లా కొట్టి మళ్ళీ వదిలేస్తాడు, మళ్ళీ నీళ్లు పట్టేస్తుంటాడు. ఇది ఆ మూమెంట్ చూపించే ప్రాసెస్లో కామెడీ. ఇంకొకటి క్లబ్ హౌస్లో ఒక 4 పేకాడుకుంటుంటారు, ఒకళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి సర్వ్ చేస్తాడు, వీళ్ళు ఆడుతూ ఉంటే వాడు హా 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 అని నవ్వేస్తుంటాడు, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. మూమెంట్ చూపించాలి కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎవరికి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వాళ్ళు చేసేసారు. ఆర్టిస్ట్లో ఉండే ఐడెంటిటీ క్రైసిస్, ఆ వెనుకున్న వాడికి వీళ్ళకి నిజానికి నలుగురికి ఆ వెనుకున్న వాడికి సంబంధం లేదు, వీళ్ళ ఆటకి వాడికి సంబంధం లేదు, కానీ వాడు ఎగ్జైట్ అయిపోయి మొత్తం నేను అద్భుతమైన యాక్టింగ్ చేస్తున్నానని ఫీలింగ్తో చేస్తూ ఉంటాడు. ఆ కాలం కాబట్టి పట్టించుకోవాలి, ఎందుకంటే మూమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి. దాని తర్వాత రివర్స్ ఎడిటింగ్, అంటే ఎడిటింగ్లో అది ఎడిటింగ్ కాదు కానీ రివర్స్ ఫ్రేమింగ్, అంటే షూట్ చేసిన దాన్ని రివర్స్లో ప్లే చేసి ఒక గోడ కూలగొట్టేసి పక్కకు జరుగుతారు. ఆ కూలిపోయిన గోడ దుమ్ము దీంట్లో ఇది చేసే ప్రాసెస్లో గోడ కూలగొట్టే ప్రాసెస్ నుంచి కూలిపోయిన తర్వాత దుమ్ము నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ గోడ నిలబడ్డం వరకు రివర్స్లో ప్లే చేశారు. ఇది ఆ కాలంలో ఒక పెద్ద అద్భుతం. వీళ్ళు మాయలు మంత్రాలు తెలిసిన వాళ్ళు అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ అరైవల్ ఆఫ్ ది ట్రైన్ చూసేటప్పుడు ఆ ప్రొజెక్షన్ రూమ్లో నుంచి బయటికి అందరూ పారిపోయారంట, ఎందుకంటే ట్రైన్ మీదకి వచ్చేస్తుందేమో అని భయపడి, వాళ్ళకి తెలియదు. అట్లాగే ఇది కూడా పడిపోయిన గోడ తిరిగి లేచి ఆ దుమ్మంతా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్గా గోడ కనపడడం అనేది వాళ్ళకు ఒక పెద్ద గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అయిపోయింది. ఇవి లూమియర్ బ్రదర్స్ తీసుకొని ప్రపంచాన్ని చూపిస్తూ వెళ్ళారు. ఇక్కడ ఎక్కడ ఎడిటింగ్ అనే పదం లేదు. ఆ తర్వాత ఎడ్విన్ ఎస్ పోర్టర్ ఆయన సినిమా చేసే పదంలో ఫస్ట్ టైం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాడు. అప్పటికి ఇంకా కటింగ్ రూమ్ అనే పదం కూడా లేదు. ఎడిటింగ్ ఆయన ఏం చేశాడంటే 3 ముక్కలుగా తీసి లీనియర్లోనే తీసి నాన్ లీనియర్లో వాటిని ప్లే చేశాడు. అంటే జనరల్గా చెప్పాలంటే తీసింది మనం ఇంతకుముందు మాడ్యూల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక లైఫ్ ఆఫ్ అన్ అమెరికన్ ఫైర్ మ్యాన్ సినిమా, ఒక చిన్న సెట్ వేసుకొని మొత్తం షూట్ చేశారు. ఫైర్ స్టేషన్ నుంచి ఈ ఫైర్ మ్యాన్ వాటర్ ఫైర్ ఇంజన్తో బయలుదేరి
ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక నిచ్చెన వేసుకొని ఈ ఫైర్ మెన్ అందరూ కలిసి లోపలికి వెళ్ళి లోపలి వాళ్ళని రక్షించి మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి సేఫ్ ప్లేస్లో పెడతారు. ఇది మనకి మొత్తం కథ. ఈ ప్రాసెస్లో ఫైర్మెన్ బయలుదేరి ఇక్కడికి చేరేంత వరకు డిఫరెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నిచ్చెనలు వేసుకొని పైకి వెళ్ళడం షూట్ చేసేశారు. లోపల నుంచి బయటికి రావడం షూట్ చేసేశారు. తర్వాత కెమెరా మొత్తం అన్ని తట్టబుట్ట లోపలికి సర్దుకొని లోపల పెట్టి ఆ కిటికీలో నుంచి లోపలికి రావడం, వీళ్ళని రక్షించి మళ్ళీ బయటికి పంపడం విడిగా తీసుకున్నారు. ఇప్పుడు A-C షూట్ చేసేశారు, B తర్వాత షూట్ చేశారు, ABC-గా ఎడిట్ చేశారు. ఇది ఆ కాలంలో ఒక పెద్ద గొప్ప అద్భుతం. ఎందుకంటే కెమెరా అనేది ఒక చోట పెట్టి తీసే ప్రాసెస్ కాబట్టి అందులో పట్టే రీలు మహా అయితే 1 minute 1.5 minute పట్టేది. ఆ 1.5 minute మాత్రమే సినిమా స్టేజ్ నుంచి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల నిడివికి దీన్ని పెంచేసి ఒక 4-5 నిమిషాలు ఉంటుంది ఆ సినిమా. అంతవరకు పెంచి అంటే 3 భాగాలుగా, అంటే 3 సార్లు నేను ఫిల్మ్ని లోడ్ చేసుకోవచ్చు అంత డెవలప్ చేసి ఒక సినిమా చేసి ఒక కథ రాసుకొని ఆ కథకి సెట్ వేసుకొని ఆ సెట్కి 3 భాగాలుగా డివిజన్ చేసుకొని చేశారు. ఇది ఒక సంచలనం క్రియేట్ చేస్తే D.W. గ్రిఫిత్, ఇప్పుడు మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిల్మ్ ఎడిటింగ్ అని ఆయన్ని పిలుస్తారు. ఎందుకంటే చాలా ప్రయోగాలు చేసి అసలు ఎడిటింగ్కి సంబంధించి ఎన్నో ఆడిషన్స్ చేశాడు. కట్టింగ్ రూమ్ అని ఒక యాక్చువల్గా మూవోలియా అని ఒక పెద్ద మెషిన్ ఉండేది స్టార్టింగ్ స్టేజ్లో. దాని తర్వాత స్టెయిన్ బ్యాక్ మెషిన్ వచ్చింది. ఆ తర్వాత స్టెయిన్ బ్యాక్ ఆల్మోస్ట్ మనకి డిజిటల్ వచ్చేంత వరకు కూడా, అంటే రివర్స్ టెలి వచ్చేంత వరకు కూడా ఈ స్టెయిన్ బ్యాక్ లాంటి మెషిన్స్ మీదనే మన వాళ్ళు ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఫిల్మ్ని కట్ చేసి దాన్ని అతుకుపెట్టి మళ్ళీ ఇంకొక షాట్ని తీసుకొని ఇలా ప్రాసెస్ దీని గురించి మనం మాట్లాడుకుంటాం. లీనియర్ ఎడిటింగ్ అంటే ఏంటి, నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటే ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఆ స్టేజ్కి దీన్ని మార్చిన వాడు నిజంగా చెప్పాలంటే D.W. గ్రిఫిత్. ఆయనే యాక్చువల్గా 1921 తర్వాత మనకి మూవీలా అంటాము మెషిను, అది 20 తర్వాత వచ్చింది. అప్పటి వరకు కూడా చేత్తో కట్ చేసుకొని అతుకులు పెట్టుకొని దాన్ని ఆపరేట్ చేయడమే చేశారు. ఒక మిషన్కి దాన్ని లోడ్ చేసి దాన్ని చూస్తూ ఎక్కడి వరకు కావాలి కరెక్ట్గా అనేది చెక్ చేసుకోవడం అనేది మనకి 20 తర్వాత స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఆయన చేసిన ప్రాసెస్లో అంటే కట్ చేసుకోవడం అతుకు పెట్టుకోవడం స్టేజ్లోనే చేశారు. ఆ ప్రాసెస్లో ఆయన చేసిన గొప్ప సినిమాలు మనం ఇంతకుముందు మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్న లవ్ టు ది గోల్డ్ ఒక సినిమా, బర్త్ ఆఫ్ ఎ నేషన్ ఒక సినిమా. బర్త్ ఆఫ్ నేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఈ లవ్ టు ది గోల్డ్లోనే యాక్చువల్గా చాలా కట్స్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఆ ఎడ్విన్ ఎస్ పోర్టర్ చేసిన 3 ముక్కల్లాగా కాకుండా దాదాపుగా ఒక 50-60 షాట్స్గా తను అనుకున్న దాన్ని కట్ చేసుకొని దాన్ని షూట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి ఆయన చూపించాడు. మీకు యూట్యూబ్లో దొరుకుతాయి ఈ సినిమాలన్నీ. ఇప్పుడు నేను చెప్తున్న ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి, వాటిని చూడండి. లవ్ టు ది గోల్డ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు మాడ్యూల్లో దాని కథ కూడా చెప్పుకున్నాం. అంటే ఆశపడకుండా అయాచితంగా వచ్చేదానికోసం చూడకుండా కష్టపడి సంపాదించుకుంటే మనకి ధనం లభిస్తుంది అనే ఒక మెసేజ్ తోటి మనకి ఆ లవ్ టు ది గోల్డ్ సినిమా చేశారు. బర్త్ ఆఫ్ ఎ నేషన్ ఇట్స్ టోటల్లీ ఒక పొలిటికల్ షేక్ చేసిన సినిమా బర్త్ ఆఫ్ ఎ నేషన్. ఆ తర్వాత ఇంకా పాపం ఆయన సినిమా ఫీల్డ్లో కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన బీయింగ్ ఒక వైట్, ఆ ప్రాసెస్లో ఆయన చేసే దాన్ని చాలామంది హర్షించలేదు. ఆ తర్వాత చాలా పొలిటికల్ ఇవి జరిగాయి. బట్ బర్త్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్.